ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: గుజరాత్లో వన్యప్రాణుల పునరావాస కేంద్రమైన వంతారాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. మహిళల భద్రతకు శక్తి యాప్ను తీసుకొస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేవారి వయో పరిమితిని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన జిల్లాలో ఎన్నికల నియమావళిని ఉపసంహరిస్తున్నామని ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెలలో విడుదల చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు: గుజరాత్లో వన్యప్రాణుల పునరావాస కేంద్రమైన వంతారాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. వంతారాలో 2,000 కంటే ఎక్కువ జాతులు, 1.5 లక్షలకు పైగా అంతరించిపోతున్న జంతువులు రక్షించబడుతున్నాయి. వంతార కేంద్రంలోని వివిధ సౌకర్యాలను ప్రధానమంత్రి స్వయంగా పరిశీలించారు. అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రతకు శక్తి యాప్ను తీసుకొస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యాప్ను ప్రారంభించనున్నారని మంత్రి తెలియజేశారు. శాసనమండలిలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా చట్టానికి ఎటువంటి చట్టబద్ధత లేదని, దాని స్థానంలో శక్తి యాప్ను తీసుకొస్తున్నామన్నారు. ఈ రోజు దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి, ఆ యాప్ కూడా నెట్వర్క్లు పని చేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయో పరిమితిని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయో పరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు, యూనిఫామ్ ఉద్యోగాలకు వయో పరిమితిని 2 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరం సెప్టెంబర్లోపు జరిగే నియామకాలకు ఈ వయో పరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 3 శాసనమండలి స్థానాల ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. ఈరోజు మధ్యాహ్నం 8 రౌండ్ల లెక్కింపు పూర్తయిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆయనకు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. మరోవైపు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం 9 రౌండ్లకు గాను ఈరోజు ఉదయం చివరి రౌండ్ పూర్తయ్యేసరికి ఆయనకు స్పష్టమైన ఆధిక్యం లభించడంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను విజేతగా ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఎన్నికల నియమావళి అమలవుతోన్న జిల్లాల్లో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ ఉపసంహరిస్తున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు జిల్లా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెలలో విడుదల చేయనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని మంత్రి గుర్తు చేస్తూ, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 2,60,194 పోస్టులు భర్తీ చేసి 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు. 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తాం జరుగుతుంది. అర్హత ఆధారంగానే రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు శాసనసభలో తెల్ల రేషన్ కార్డులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఈకేవైసీ నిర్వహణ కారణంగా బియ్యం కార్డులకు సంబంధించిన సేవలు నిలిపివేశామన్నారు. రేషన్ కార్డుల ఈకేవైసీ వివరాల కోసమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1,94,00,000 రేషన్ కార్డుల ద్వారా 4.26 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోందని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సైబర్ నేరాలు ఆధునిక యుగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు.
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఇటీవల సైబర్ మోసాలు అధికమవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయంపై చర్చించామన్నారు. సైబర్ మోసాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శాసనమండలిలో ఈరోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల పింఛన్ను అందిస్తున్నామన్నారు. నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పాటు థ్రిఫ్ట్ పథకం, క్లస్టర్ అభివృద్ధి పథకం, ముడి పదార్థాల సరఫరా పథకం, నేతకారుల ముద్ర పథకం అమలు చేస్తున్నామన్నారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్కు సహకారం అందిస్తున్నామని ఎస్ సవిత మాట్లాడుతూ ఆప్కో మరి గత 5 సంవత్సరాల సేల్స్, ఈ 8 నెలల సేల్స్ చూసుకుంటే 22% సేల్స్ పెంచాం. షోరూములు కూడా పెంచామట. సొసైటీల ద్వారా తీసుకుంటున్నాం. చేనేతలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సహకార చేనేత కార్మికులు పొదుపు నిధి కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో GST రీఎంబర్స్మెంట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడంతో ఎక్కువ మంది ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 90% ద్విచక్ర వాహనం నడిపేవారి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శాసనమండలిలో ఈరోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనే ఔత్సాహికులకు పాలసీ గైడ్లైన్స్ అందజేస్తామన్నారు. ఏపీ MSME వెబ్సైట్లో పూర్తి స్థాయిలో పాలసీ డాక్యుమెంట్స్ అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరిస్తూ ప్రతి జిల్లాలో కూడా ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీస్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎడిషనల్ IPO తీసుకొచ్చి మండల్ లెవెల్లో అసిస్టెంట్ IPOని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉండే పరిస్థితి కూడా కల్పించడానికి మేము కార్యాచరణ చేస్తున్నాము. ఈ ఎంప్లాయీస్ పూర్తి స్థాయిలో ఆంటర్ప్రెన్యూర్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు వీళ్ళ దగ్గర సంప్రదిస్తే పాలసీ గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇండస్ట్రీ గవర్నమెంట్ స్పెసిఫిక్ అయిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా కూడా ఈ IPOs వాళ్ళకి సపోర్ట్ చేసే మెకానిజం ఉంటుంది. మరి అంతేకాకుండా ఏపీ MSME 1 వెబ్సైట్ లో కూడా పూర్తి స్థాయిలో పాలసీ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కురపా మండలం సరదాపురం గ్రామంలో జరుగుతున్న PM జన్మన్ పనులు వేగవంతం కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ITDA ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. కురపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా PM జన్మన్ కింద ఇచ్చిన లక్ష్యాల దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. అదే గ్రామంలో చేపడుతున్న RWS పనుల పురోగతిని పరిశీలించిన ఆయన త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం పలు అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు. పాఠశాలల్లో అందించే వసతుల్లో లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని 7 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని రంపచోడవరం ITDA ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం పేర్కొన్నారు. రంపచోడవరంలోని ITDA సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి పాఠశాలల ఉపాధ్యాయులతో ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీలోని అన్ని మండలాల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో మానసిక వికలాంగులను గుర్తించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లో వన్యప్రాణుల పునరావాస కేంద్రమైన వంతారాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. మహిళల భద్రతకు శక్తి యాప్ను తీసుకొస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయో పరిమితిని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.